హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఈరోజు వచ్చేసి గురువారం కదా, మార్నింగ్ నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే ఇక్కడ 4కి అయితే లేచానండి. నేను లేచిన తర్వాత బయట అంటే తులసం దగ్గర తుడిచేసి నేనే ముగ్గు అయితే పెట్టేసుకొని ఆ తర్వాత దీపం పెట్టుకుంటాం కదా తులసి దగ్గర, ఇంకా మెయిన్ డోర్ దగ్గర తుడిచేసి ఉంచేసానండి. ముగ్గు అయితే పెట్టలేదు. ఇంకా తర్వాత బయట పూజ అయిన తర్వాత ప్రశాంతంగా ముగ్గు అయితే పెట్టుకోవచ్చులే అని చెప్పేసి మళ్ళీ చుక్క ఉండగానే మనం తులసి దగ్గర ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి ముందైతే తులసి దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటాం కదా. ఇంకా తులసి దగ్గర పూజ అయిపోయిన తర్వాత బయట అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గు అయితే 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు అండి. చాలా సింపుల్ ముగ్గు. ఇప్పుడు మనకు మార్గశిర మాసం వస్తుంది కదా, ఎవరైనా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అలాగే బిగినర్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో మనకి ఇదైతే డిజైన్స్ అయితే వస్తాయండి. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే బయట ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంట్లో పూజ అవంతా అయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. కిచెన్లో అయితే ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే కంద పులుసు అయితే పెట్టాను. కార్తీక మాసంలో ఒకరోజైనా కందకూర వండుకోవాలి కదండి. నేనైతే లాస్ట్లో వండుతున్నాను. ఫస్ట్ నుంచి వండాలి అని అనుకున్నాను. కాకపోతే కంద పచ్చిగా ఉందేమో, ఆరాలేమో అని చెప్పేసి దాన్ని అట్టే పెట్టి ఉంచాను. యాక్చువల్గా అయితే కంద బచ్చలే వండుకుంటామండి. కానీ బచ్చల కూర అయితే నాకు మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి, అవ్వదు పొద్దుటి క్యారేజీలకి అని చెప్పేసి ఇంకా బచ్చల కూర అయితే తెచ్చుకోలేదు. ఓన్లీ కంద పులుసు అయితే పెట్టానండి. ఇంకా కంద పులుసు పెట్టి మా పిల్లడికి అయితే లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా పెద్దోడైతే ఇంకా కాలేజీకి వెళ్ళట్లేదు, హోమ్ ప్రిపరేషన్ అవుతున్నాడు. సో చిన్నోడికి ఒక్కడికే కదని పూజ అంతా అయిన తర్వాత ప్రశాంతంగా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నా పెద్ద కొడుకుని వీడియో తీయరా అంటే ఎన్ని కష్టాలు పెడుతున్నాడో వీడియో తీయడానికి, మీరే చూసేసండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్, ఫైనలీ నేనైతే ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంట్లో పూజ కూడా ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అండి. ఇక్కడ పారిజాత పూలతో శివాష్టోత్రం చదువుకుంటూ డైలీ నెలలు శివాష్టోత్రం చదువుకుంటూ పారిజాత పూలతో పూజ అయితే చేసుకున్నామండి. ఇక ఈరోజైతే అమావాస్య కదా, ఇంకా పూజ అయితే అలా చేసుకున్నాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి లంచ్లోకి. సో చూసేసేయండి వీడియో అయితే. మా పిల్లలు నన్ను ఎలా టార్చర్ పెడుతున్నాడు. అరే సరిగ్గా పడలేదు, గట్టే సరిగ్గా పడలేదు. కంటిన్యూ వీడియోనేగా. పక్కల స్మెల్ అవుతుంది, వాసన చేస్తుంది. ఏం పన్నా నిజంగా తీరా బాబు, నువ్వే డ్రామా ఆడుతావు. తీసేసేమో నేను పోదించేస్తున్నాడా? అవును, నిజంగానే బాగుందా? అబద్ధం ఆడుతున్నా బాబు. నా మొహం తీరా తీన. నాకు అయ్యానా నిన్నన్నయ్య ఇడ్లీ పిండిలో పెసరట్టు బిస్కెట్ లైక్ ఎంత బాగున్నానో నేనే. నీ వీడియో పడితే నా వీడియో నేను తీసుకుంటుంటే
చూస్తావా? కొడుకా ఇంకా ఏం చేస్తాం? నిన్నెవరు తీసారా?